Welcome to the channel. Today, one of the important topics, determination of diameter of a wire by using wedge method. So here it is, wedge. This is a wedge method. So wedge method బేస్ చేసుకొని ఇక్కడ వై యొక్క డయామీటర్ డిటర్మైన్ చేయబోతున్నాం. వన్ ఆఫ్ ద యూస్ఫుల్ మెథడ్స్ యాజ్ వి నో. సో ఇది వెడ్జ్ షేప్. లెట్స్ ఎంటర్ ఇంటు ద టాపిక్, డయామీటర్ ఆఫ్ ఎ వైర్. సో ఇది మనకు కావాల్సిన వైర్, దీని యొక్క డయామీటర్ కనుక్కోవాలి మనం బై యూజింగ్ వెడ్జ్ మెథడ్. Let's figure out. This is the experimental setup. Two ordinary rectangular optical plane glass plates. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది కింద వెనకాల ఉంది. ఇవి గ్లాస్ ప్లేట్స్. అయితే ఈ గ్లాస్ ప్లేట్స్ని ఆర్ టేకెన్ అండ్ వైర్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద టూ ప్లేట్స్. రెండు గ్లాస్ ప్లేట్స్ తీసుకొని ప్లేట్స్కి మధ్యలో వైర్ని ప్లేస్ చేసిర్రు. సో ద టూ ప్లేట్స్ ఎట్ వన్ ఎండ్ టూ ప్లేట్స్ ఆర్ టైట్ టుగెదర్. సో ఒక ఎండ్కి ప్లేట్స్ని టైట్ చేసిర్రు. సో ఆ ప్లేట్స్ మధ్యలో ఒక వైర్ని ప్లేస్ చేసిర్రు. మనం ఈ వైర్ యొక్క డయామీటర్ కనుక్కోవాలి. సో ఇట్లా ప్లేస్ చేయడం వల్ల ఇక్కడ వెడ్జ్ షేప్, సో మీకు ఇక్కడ ఇది వెడ్జ్ షేప్ లాగా ఫామ్ అయింది. సో డయామీటర్ ఆఫ్ ఎ వైర్ యూజింగ్ వెడ్జ్ షేప్ మెథడ్. సో ఎక్స్పెరిమెంటల్ సెటప్లో ఎంటర్ అవుదాం. సో ఇది లైట్ సోర్స్. సో సోర్స్ నుంచి మోనోక్రోమాటిక్ లైట్ అనేది ఇన్సిడెంట్ ఆన్ గ్లాస్ ప్లేట్. ఇక్కడ జీ అనే గ్లాస్ ప్లేట్ ఉంది. జీ అనే గ్లాస్ ప్లేట్ 45 degrees యాంగిల్లో ఇన్సిడెంట్ ప్లేస్ చేసిర్రు. ఎందుకంటే ఇక్కడ మోనోక్రోమాటిక్ లైట్ అనేది సోర్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ లైట్ మీద ఈ గ్లాస్ ప్లేట్ మీద పడి నార్మల్గా ఇన్సిడెంట్ అవుతుంది. సో మోనోక్రోమాటిక్ లైట్ అనేది నార్మల్గా ఇన్సిడెంట్ అవ్వడం కోసం, గ్లాస్ ప్లేట్ మీద నార్మల్గా ఇన్సిడెంట్ అవ్వడం కోసం ఇక్కడ గ్లాస్ ప్లేట్ని 45 degrees యాంగిల్లో ప్లేస్ చేసిర్రు. So light from monochromatic source S is allowed to incident normally on combination by glass plate G inclined at an angle of 45 degrees with the horizontal. So a microscope M is focused on the top of the wedge as shown in figure. So light rays reflected from the wedge are brought to focus at the center of cross section. So ikkada light ray అనేది రిఫ్లెక్ట్ అయ్యి, సో ఇన్సిడెంట్ అయిన ప్లేస్ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి, సో ఆ కాంబినేషన్ ఫ్రింజెస్ ఏర్పడతాయి. సో ఆ కాంబినేషన్ని మనం మైక్రోస్కోప్ ద్వారా చూడొచ్చు. సో లైట్ రేస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద వెడ్జ్ ఆర్ బ్రాట్ టు ఫోకస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద క్రాస్ వైర్. సో ద రిఫ్లెక్టెడ్ రే ఫ్రమ్ బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ద టాప్ ప్లేట్ అండ్ పార్షియలీ రిఫ్లెక్టెడ్ రే ఫ్రమ్ ద టాప్ సర్ఫేస్ ఆఫ్ ద లోయర్ ప్లేట్ ఆర్ ఇన్ ద కండిషన్ టు ఇంటర్ఫేర్. సో ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయిన రేస్ అనేవి కంబైన్ అయ్యి సో ఇంటర్ఫైర్ అవుతాయి. హెన్స్ ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్. సో ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ ఏర్పడతాయి. సో ఫ్రింజెస్ అనేవి సర్క్యులర్ షేప్లో ఉండాల్సిన అవసరం లేదు, ఈ లైన్ షేప్లో కూడా ఉండొచ్చు. డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ మాత్రం ఆల్టర్నేటివ్గా ఏర్పడతాయి. ఇంటర్ఫిరెన్స్ కండిషన్ బేస్ చేసుకొని ఉంటుంది అది. సో bottom surface of the top plate and partially reflected from the top surface. So hence alternate dark and bright fringes are of equal thickness of like ABCD. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, alternated dark and bright fringes ABCD. So EF, those are the alternate dark and bright fringes are observed. Let P and Q correspond to center of nth and n+1th dark fringes. ఇక్కడ P Q అనేది nth n+1th డార్క్ ఫ్రింజ్ అనుకుందాం. P అనేది nth, Q అనేది n+1th డార్క్ ఫ్రింజెస్. లెట్ us suppose that the thickness of the film at these points T1 and T2. సో ఈ పాయింట్స్ దగ్గర P అనేది
T1, Q అనేది T2. Thickness at P T1, so thickness at Q T2. So P అనేది nth, Q అనేది n+1 dark fringes respectively. So for air film, for normal incidence we have generally delta is equals to 2 mu T cos r. Path difference delta is equals to mu T cos r. So mu is, that is 1. Refractive index of glass, that is 1. And ఇక్కడ గ్లాస్ ప్లేట్ మించి సో లైట్ అనేది నార్మల్గా ఇన్సిడెంట్ అయింది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దట్ ఈజ్ r is equal 0 నార్మల్. సో హియర్ కాస్ r వాల్యూ కాస్ 0 1, సో మ్యూ వాల్యూ 1. సో ఇక్కడ this is the path difference and 2t1 is equals to n lambda. So here n అనేది nth fringe, next 2t2 m+1th fringe, next 2t2 minus 2t1 is equals to ఇది మైనస్ ఇది n+1 lambda minus n lambda. సో ఇక్కడ n lambda క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 కామన్ కాబట్టి t2 minus t1 is equals to ఇక్కడ lambda ఒకటి ఉంటుంది, t2 minus t1 is equals to lambda by 2. So this is the we get. So from figure 9.20, so from figure we have so observe the figure. From figure we have tan theta is equals to t1 by AP. సో ఇక్కడ Q అనేది ఇక్కడ P అనేది మనం థిక్నెస్ T1 అనుకున్నాం. సో tan ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ అంటే T1 by AP. సో నెక్స్ట్ T2 అయితే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ అంటే T2 by ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ అంటే T2 by AQ. సో ఫ్రమ్ ఫిగర్ tan theta is equals to T1 by AP, T2 tan theta is equals to T2 by AQ. So here T1 is equals to AP tan theta, T2 is equals to AQ tan theta. So T2 minus T1 is equals to AQ minus AP. ఇక్కడ tan T అనేది కామన్, T2 minus T1 is equals to AQ minus AP. ఇక్కడ tan theta అనేది కామన్. సో tan theta is equals to రాసుకోవచ్చు T2 minus T1 AQ minus AP బైలోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ AQ minus AP అనేది ఫ్రింజ్ విడ్త్ దట్ ఈస్ బీటా. సో AQ minus AP ప్లేస్లో బీటా సబ్స్టిట్యూట్ చేసినాం. సో T2 minus T1 is equals to beta tan theta. So here T2 minus T1 is equals to lambda by 2. Already we know that ikkade. So from understanding purpose consider as this equation A. So equation T2 minus T1 is equals to lambda by 2. Here T2 minus T1 is equals to beta tan theta. Here LHS equal kabatti we comparing RHS, that is beta tan theta is equals to ఇది. So here LHS equal kabatti comparing RHS, beta tan theta is equals to lambda by 2. So tan theta is equals to ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు tan theta is equals to lambda by 2 beta. So since beta is independent of n, all dark fringes are equally spaced. So if D is the diameter of the wire which is at a distance at a x. సో ఫిగర్ చూద్దాం. ఫిగర్ అయితే ఈజీగా ఉంటుంది అర్థం అవడానికి. ఇక్కడ ఈ వైర్ యొక్క డయామీటర్ D అనుకుందాం. సో ఇక్కడ మీకు పాయింట్ A నుంచి ఈ వైర్ అనేది x డిస్టెన్స్లో ఉందనుకుందాం. So since beta is independent of n, so all dark fringes are equally spaced. If D is the diameter of the wire which is at a distance of x from the line of the contact of the two plates, then ఏం రాసుకోవచ్చు
ఇక్కడ d అనేది డయామీటర్, x అనేది డిస్టెన్స్ అయితే tan theta ఈజ్ ఈక్వల్స్ టు d/x. సో tan theta ఈజ్ ఈక్వల్స్ టు d/x. Here d is the diameter of the wire, x is the distance from the line of contact. So tan theta is equals to d/x. ఇక్కడ నుంచి మనము ఇప్పుడే tan theta is equals to ఏం రాసుకున్నాం, λ/2 బీటా. సో ఇది tan theta is equals to λ/2 బీటా. ఇక్కడ tan theta is equals to d/x. సో both sides LHS equal, so we comparing RHS. So λ/2 బీటా, సో d/x is equals to λ/2 బీటా. సో ఇక్కడ నుంచి డయామీటర్ మనకు కావాల్సింది, వైర్ యొక్క డయామీటర్ కనుక్కోవడానికి. సో λx/2 బీటా. సో ఇక్కడ లాంబ్డా అనేది వేవ్ లెంత్, ఎక్స్ అనేది డిస్టెన్స్ ఆఫ్ వైర్ ఫ్రమ్ like 2 plates at contact. బీటా అనేది ఫ్రింజ్ విడ్త్. యూజింగ్ ద అబోవ్ ఈక్వేషన్ ద డయామీటర్ ఆఫ్ ద వైర్ కెన్ బి క్యాలిక్యులేటెడ్.